10.1 kgs తగ్గింది. ప్యూర్ డిసిప్లిన్. 35 days లో 10.1 kgs. నో జిమ్, ప్యూర్ సింపుల్ వాకింగ్ అండ్ డైట్ కన్సిస్టెన్సీ. అలా చాలా హ్యాపీగా ఉంది. దీనివల్ల 2 సైకలాజికల్ మోటివేషన్స్ వచ్చాయి. ఒకటేమో 120 kgs కన్నా వెయిట్ దిగాను, అది ఫస్ట్ పెద్ద బూస్ట్. సెకండ్ వచ్చేసి 10 kgs దిగాను, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ వీక్ స్టాట్స్ వచ్చేసి ఇప్పుడు కరెంట్ వెయిట్ వచ్చేసి 118.2 kgs, స్టెప్స్ 61,598 స్టెప్స్, 4,227.3 calories, 41.95 kilometers, 9 hours 6 minutes నడిచాను. వెయిట్ ట్రైనింగ్. చాలా మంది వెయిట్ లాస్ అంటే జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ ఇవి అనుకుంటారు, కానీ వెయిట్ ట్రైనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. వెయిట్ ట్రైనింగ్ వల్ల క్యాలరీస్ ఫాస్ట్గా బర్న్ అవుతాయి. ఇక్కడ ఒక టర్మ్ గుర్తుంచుకోవాలి, మెటబాలిజం. మెటబాలిజం అంటే ఏ రేట్లో మన బాడీ క్యాలరీస్ బర్న్ చేస్తుంది. చూడండి, ఏమి చేయకుండా మనం డే టు డే యాక్టివిటీస్ లైక్ పడుకోవడం, కూర్చోడం, వాటి వల్ల కూడా క్యాలరీస్ ఖర్చు అవుతాయి. అదే మన బాడీలో మజిల్స్ ఉన్నాయనుకోండి, దానివల్ల మజిల్స్ వల్ల ఇంకా ఎక్కువ క్యాలరీస్ ఖర్చు అవుతాయి. దానివల్ల మెటబాలిజం పెరుగుతుంది. సో మనం వెయిట్ ట్రైనింగ్ వల్ల మజిల్స్ పెరుగుతాయి, మజిల్స్ వల్ల క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతాయి. కార్డియో ఫ్యాట్ బర్న్ చేస్తుంది, వెయిట్ ట్రైనింగ్ వల్ల బాడీ చేంజ్ చేస్తుంది. బెస్ట్ రిజల్ట్స్ కోసం రెండు అవసరం. చూడండి, వెయిట్ లాస్ జరిగేటప్పుడు మన బాడీలో వెళ్ళాల్సింది ఓన్లీ ఫ్యాట్, మజిల్స్ కాదు. మజిల్ లాస్ అయిందనుకోండి, బాడీ వీక్ అవుతుంది, పోస్టర్స్ వీక్ అవుతుంది. మజిల్స్ బిల్డ్ చేస్తే బాడీ స్ట్రాంగ్ అవుతుంది, పోస్టర్ కరెక్ట్ అవుతుంది. ఇంకొక అపోహ చాలా మందిలో, వెయిట్ ట్రైనింగ్ అంటే జిమ్లో వెళ్ళాలి, పెద్ద పెద్ద బరువులు ఎత్తాలని. చూడండి, దానివల్ల బాడీ బల్కీ అవుతుంది. అంత ఈజీగా బాడీ బల్కీ అవ్వదు. దాని జిమ్లో వెళ్ళి చాలా కష్టపడాలి, చాలా స్ట్రాంగ్ డైటింగ్ ఫాలో అవ్వాలి. చిన్న చిన్న ఎక్విప్మెంట్, లాస్ట్ వీక్ నేను చూపించినట్టు హ్యాండ్ గ్రిప్పర్, అలాంటి వాటితో కూడా వెయిట్ ట్రైనింగ్ చేసుకోవచ్చు. సో సింపుల్ అండర్స్టాండింగ్ కోసం, మనం తినే ఫుడ్ కన్నా ఎక్కువ క్యాలరీస్ స్పెండ్ చేస్తే వెయిట్ లాస్ అవుతుంది. ఆ ఎక్కువ క్యాలరీస్ జాగింగ్ వల్ల చేయొచ్చు, వాకింగ్ వల్ల చేయొచ్చు, అలా కార్డియో వల్ల ఏమవుతుంది, హార్ట్ స్ట్రాంగ్ అవుతుంది, బాడీ యాక్టివిటీ స్ట్రాంగ్ అవుతుంది. వెయిట్ ట్రైనింగ్ చేశాను అనుకోండి, మజిల్ స్ట్రాంగ్ అవుతాయి, పోస్టర్ కరెక్ట్ అవుతుంది. దానివల్ల మెటబాలిజం పెరుగుతుంది, మెటబాలిజం వల్ల ఇంకా ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి. సో వెయిట్ ట్రైనింగ్ కూడా స్లోగా మనం చేద్దాం. మోటివేషన్. ఇవాళ మోటివేషన్ ఫౌజా సింగ్. మళ్ళీ చాలా మంది అంటారు, వయసు అయిపోయింది, ఇప్పుడు చేత కాదు, చేయలేము, కష్టము. ఈ మాటలన్నీ తప్ప నిరూపించాడు అతనే ఫౌజా సింగ్. పుట్టినప్పుడు చాలా బలహీనంగా ఉండేవాడు, నడవడం కూడా చాలా ఆలస్యంగా నేర్చుకున్నాడు. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి, కుటుంబంలో పెద్ద పెద్ద నష్టాలు చూశాడు పాపం. ఆ టైంలో అతను పాపం నిరాశలో కూడా వెళ్ళిపోయాడు. కానీ ఒక్కరోజు ఒక నిర్ణయం తీసుకున్నాడు, ప్రతిరోజు నడవడం మొదలుపెట్టాడు. ఆ చిన్న నడక ఆయన జీవితం మార్చేసింది. సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే, ఫౌజా సింగ్ 89 years లో మొదటిసారి మ్యారథాన్ పరిగెత్తాడు. మనలో చాలా మందికి ఆ వయసులో నడవడమే కష్టం, కానీ ఆయన ప్రపంచాన్ని చూపించాడు, మనసు బలంగా ఉంటే ఏది అడ్డు కాదని. ఆగకుండా కొనసాగించారు, ప్రయత్నం ఆపలేదు. చివరికి 100 years, 100 ఏళ్లలో మ్యారథాన్ కంప్లీట్ చేసి ప్రపంచానికి ఒక ఇన్స్పిరేషన్ అయ్యాడు. అతని జీవితం ఒక పెద్ద పాఠం చెప్తుంది. స్టార్ట్ చేయడానికి సరైన సమయం అనేది ఉండదు, సరైన సమయం ఈ రోజే. మీరు ఎంత స్లోగా మొదలు పెట్టినా పర్లేదు, కానీ ఆగకండి. ఎందుకంటే మీరు ఈ రోజు వేసే చిన్న అడుగు రేపు మీ జీవితాన్ని మార్చగలదు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Stay healthy, stay connected.